వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. బులెటిన్ వివరాలకు వెళ్తే కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కాసేపట్లో హైదరాబాద్ గాంధీ భవన్లో అసంతృప్తి నేతలతో చర్చించనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఒక్కొక్కరితో సమావేశమై సమస్యల్ని అడిగి తెలుసుకోనున్నారు. పార్టీ ఉత్పన్నమైన సమస్యలు బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చించనున్నారు. పీసీసీ సీఎల్పీ గ్రూపుల నాయకులను సమన్వయం చేసి ఏకతాటిపై నడిచేలా చేయనున్నారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో ఉండటంతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో సహా ఇతర పార్టీ ముఖ్యులతో చర్చించే అవకాశం ఉంది. అనంతరం పీసీసీ చీఫ్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్తో భేటీ అయి వారితో కులంకషంగా చర్చించి అధిష్టానానికి నివేదిక సమర్పించే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్కు చేరుకున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్కు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి రామ్, కాంగ్రెస్ సీనియర్లతో కాసేపట్లో దిగ్విజయ్ సింగ్ భేటీ కానున్నట్లు తెలుస్తుంది. సమస్యల పరిష్కారం అయ్యేలా పరిస్థితులున్నాయంటారా? శాలిని, ఏదైతే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అసమ్మతిని చల్లార్చేందుకు ఏఐసీసీ ముఖ్య నేతల్ని రంగంలోకి దించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్న మాణిక్యం ఠాకూర్ ఏఐసీసీ కార్యదర్శి కాదని గతంలో సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా పనిచేసిన పార్టీ సెక్రటరీ జనరల్ దిగ్విజయ్ సింగ్ ని రంగంలోకి దించి ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ యొక్క డ్యామేజ్ ను మొత్తం కూడా చూడిపోయాలని చెప్పి వాళ్ళకు ఆదేశాలు పంపించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఇప్పటికే సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు పలువురు ముఖ్య నేతలతో కూడా ఆయన ఫోన్ లో సంభాషించినట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే పార్లమెంటు సమావేశాలు నడుస్తున్న నేపథ్యంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు ముగ్గురు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. నిన్న దిగ్విజయ్ సింగ్ తో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా వాళ్ళ ముగ్గురుతో మాట్లాడి సమన్వయం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే నిన్న రాత్రి ఎయిర్పోర్ట్ కు దిగ్విజయ్ సింగ్ 8 గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చారు. ఆ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ కు మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్ బాబుతో పాటు మాజీ మంత్రి షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, వి హనుమంతరావు, డాక్టర్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర ముఖ్య నేతలందరూ కూడా అతనికి భారీగా స్వాగతం పలకడం జరిగింది. ప్రస్తుతం ఆయన బంజారాహిల్స్లోని ఒక ప్రైవేట్ హోటల్లో బస చేస్తున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మా గాంధీ భవన్ లో అందుబాటులో ఉంటారు. ఎవరైనా ఏ నేత అయినా సరే వచ్చి ఆయనకు సమస్య చెప్పుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఈ రోజు గాంధీ భవన్ లోనే మొత్తం ఆయన షెడ్యూల్ ను ఖరారు చేయడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి వర్గీయులతో పాటు ఇంక ఇతర అసంతృప్త నేతలందరితో కూడా విడివిడిగా మాట్లాడుతారని చెప్పి తెలుస్తా ఉంది. ముఖ్యంగా పీసీసీ కార్యవర్గంలో రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి పదవులు వచ్చాయని చెప్పి పార్టీ సీనియర్లు ఏదైతే మొన్న భట్టి విక్రమార్క నివాసంలో మీడియా పరంగా ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు చేసిన వారిలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, మదియాసి గౌడ్, జగ్గారెడ్డి, తర్వాత భట్టి విక్రమార్క ఇంకా ఇతర ముఖ్య నేతలందరూ కూడా బాహటంగా విమర్శలు చేయటం, ఇవన్నిటి పరిణామాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయడానికి చూసేందుకు ఏఐసీసీ విజయ్ సింగ్ రంగంలో దిగుతుంది. ఇవాళ రేపు కార్యకర్తలకు గాంధీ భవన్ లో అందుబాటులో ఉంటారని చెప్పి తెలుస్తా ఉంది. ఇవాళ ఒక రోజు ఉంటారా, రేపు కూడా ఉంటారనేది మాత్రం ఇంకా అధికారికంగా తెలియాలి. మల్లికార్జున ఖర్గే గట్టి ఆదేశాలు ఇచ్చినట్టు మాత్రం తెలుస్తా ఉంది. దిగ్విజయ్ సింగ్ అంటే సమైక్య రాష్ట్రంలోనే ఒక డిగ్గి రాజాగా, ఫుల్ షూటర్ గా పేరున్న వ్యక్తి కాబట్టి ఏ కార్యకర్త కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి కూడా ఉండదు. ఎందుకంటే పార్టీ క్రమశిక్షణకు వస్తుంది. అందులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తర్వాత దిగ్విజయ్ సింగ్ కూడా ప్రధాన నాయకుడు కాబట్టి సీరియస్ గానే ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. అయితే 26 జిల్లాలకు డిసిసి అధ్యక్షులు నియమించి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు తదితర 7 సొంత జిల్లాలకు అధ్యక్షులు నియమించకపోవడం ఉద్దేశపూర్వకంగానే ఈ రోజు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేశారు. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా రేవంత్ రెడ్డి అంచరులుగా భావిస్తున్న కొంతమంది వ్యక్తులు సీనియర్ నేతలు పోగొట్టడంతో దుష్ప్రచారం చేస్తున్న విషయాన్ని కూడా దిగ్రాజకు వారు చెప్పిన ఢిల్లీలో వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనా మాణిక్యం ఠాకూర్, రేవంత్ రెడ్డి, సునీల్ కనుగోలు ముగ్గురు కుమ్మక్కై ఇతర సీనియర్ నేతలను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ చిన్నపరుస్తున్నారంటూ దిగ్విజయ్ సింగ్ దృష్టికి వారు ఇప్పటికే తీసుకెళ్లినట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనా ఈ 2 రోజుల పాటు దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ గాంధీ భవన్ వేదికగా మకాం వేసి అసంతృప్త నేతలతో పాటు మరియు రేవంత్ రెడ్డి వర్గీయులతో కూడా విడివిడిగా భేటీ అయ్యి సమస్య ఏంటో సమస్య పరిష్కారానికి కూడా మార్గం చెప్తారని చెప్పి తెలుస్తుంది. థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.